నమస్తే, వెల్కమ్ టు టీబీఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ. ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరిన మంత్రి పినిపే విశ్వరూప్. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి వాలంటీర్ పై లోకేష్ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్. కండ్ల ముందు నీళ్లు పోతున్నా ఇవ్వలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సాయిరెడ్డి. రెండు కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్పోటీ పోలీసులు. అక్రమంగా సరఫరా చేస్తున్న అమెజాన్ పికప్ బాయ్ అరెస్ట్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. 15వ తేదీన రాజమండ్రి చేరుకోనున్న జగన్ గారు 16వ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుని 18వ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభకు సుమారు 2 లక్షల మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు హాజరవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు. మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల 15వ తారీఖు భీమవరంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ తర్వాత 15 నైట్ హాల్ట్కి రాజమండ్రి రూరల్ చేరుకుని రాజమండ్రి రూరల్లో బస చేసిన తర్వాత 16 ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి 17వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బ్రేక్ తీసుకుని 18వ తారీఖున సాయంత్రం 3 గంటలకి రావులపాలెంలో మేమంతా సిద్ధం బహిరంగ సభ రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. 18 తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తరలి వెళ్తారు. ఇది ఇప్పటిదాకా ఉన్నటువంటి ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసి మేమంతా సిద్ధం సభకి బయలుదేరి రావులపాలెం రావడానికి మేమంతా కూడా కోనసీమకు చెందిన అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి రావులపాలెం ఇచ్చేసి దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 18వ తేదీ డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం 3 మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరవుతారు. ఆ సభ మధ్యాహ్నం 3 జరుగుతుంది. దాదాపు 2 లక్షల పైచిల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు
ప్రజలందరినీ కూడా ఉద్దేశించి, జిల్లా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా స్వయంగా ఆయనే వేదిక పైన పరిచయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా ఆమె భర్త సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర హేని క్రిస్టినా గారిని సార్ చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు. తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చైర్పర్సన్ గారి భర్త కత్తెర సురేష్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు. లోకేష్ చంద్రబాబుకు వాలంటీర్ పై చేసిన వ్యాఖ్యలకు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని జంగాలపల్లి మండలం సంక్రాంతిపాడు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భారీగా హాజరైన ప్రజలను ఉద్దేశించి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగించారు. చెప్పాడు జగనన్న మగాడు కాబట్టి ఎవరు ఓటేశారు, నాకు తెలుగుదేశంకి వేశారా, టీడీపీకి ఓటేశారా, జనసేనకి వేశారా, ఇంకొక ఎవరు వేశారని చూడలా. ప్రతి పేదవాడు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సాయం అందాలి, ప్రతి అడుగులేని వాడికి సాయం అందాలి. ఎన్నికలప్పుడే ఎన్నికలు చూసుకుందాం, కానీ ప్రతి పేదవాడికి అందాలని ఆలోచన చేసి సాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నిన్నో మొన్నో 10 రోజుల క్రితం ఆ గెలవని పప్పు తుప్పు గాడు ఒక మాట అన్నాడు. మేము అధికారంలోకి వస్తే అమ్మఒడైనా పెన్షన్ అయినా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏరి ఇస్తారు, మాకు ఎవరైతే ఓటు వేశారో అని చెప్పి మాట్లాడే ఒక దద్దమ్మ. వారి ఇంట్లో సొత్తు ఇచ్చినట్టు, ఆ ఇంట్లో నుంచి డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. కానీ లోకేష్ అనే పప్పుకి తెలియట్లా, ఇంకో జల్లెత్తినా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చే ప్రసక్తే లేదని 10 రోజుల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు సత్యనపల్లి నల్గొండ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్, మాజీ ఉన్నత విద్యా మండలి సభ్యులు ఒంటెద్దు నరసింహారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చింతూరులో రోడ్ షో నిర్వహించారు. ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆమె తొలుత ఎన్నికల ప్రచార ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషతో కలిసి అనంతరం గీత మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని, తద్వారా ఏపీ అభివృద్ధికి అంతా తోడ్పాటు అందించాలని తెలిపారు. రోడ్ షోలో భాగంగా ప్రచార రథం ముందు ఉమ్మడి అభ్యర్థుల కార్యకర్తలు, అభిమానులు ప్రధాన కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి అందరినీ హుషారెత్తించారు. గీతమ్మ, శిరీషమ్మను గెలిపించాలంటూ వారంతా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడుమిల్లి రంపచోడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడుమిల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడుమిల్లి సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మంచినీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మారేడుమిల్లికి డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్, అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా. అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం. ఎందుకంటే 2 రోజుల నుంచి నేను రంపచోడవరంలో పర్యటించడం జరుగుతుంది. ఈ రోజు సెంట్రల్లో మాట్లాడదామని మొదలు పెడితే
మైక్ పర్మిషన్ లేదని ఆఫ్ చేయడం జరిగింది, కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది. మా వెహికల్ కి మైక్ పర్మిషన్ ఉంది, అది స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది. అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చినాయి జరిగినాయి. ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు, ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే హుజూర్ నగర్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డితో కలిసి పార్లమెంట్ ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం ప్రగతి పదంలో నడవాలంటే మోదీ నాయకత్వం మళ్లీ రావాలని బీజేపీ పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి సానంపూడి సాయిదిరెడ్డి అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో నల్గొండ గడ్డపై కాషాయం జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు నల్గొండ జిల్లా అడ్డాగా మారిందని విమర్శించారు. ప్రచార వాహనాలని ప్రారంభించడం జరిగింది. నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు అధ్యక్షుల వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మే 13న జరగబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతోని గెలవబోతా ఉన్నాం. దేశం మొత్తం మోడీ 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 అంటా ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు తెలంగాణలో కూడా ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కులం మతం తేడా లేకుండా ఈ దేశ భవిష్యత్తు బాగుండాలా, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఒకే ఒక్కరి వల్ల అవుతుంది, అది మోడీ గారి వల్ల అని ఈరోజు ఎక్కడైనా భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు నల్లగొండ పార్లమెంటు మీద తొందరలో కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. కాంగ్రెస్కి ఏమో ఎంతసేపటికి పదవులు కావాలా, పదవుల కోసం కుటుంబాలు వారసత్వ రాజకీయాలు కావాలి. కానీ ఈ దేశం కోసం మంచి చేసే పార్టీ ఉన్నది భారతీయ జనతా పార్టీ. దానికోసం కమలం గుర్తు మీద ఓటేసి ప్రతి ఒక్కరిని గెలిపించాలని పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా డక్కిలి మండలంలో దగ్గవోలు, కేపీపల్లి, పాతనాలపాడు, చాకలపల్లి గ్రామ పంచాయతీకి విచ్చేసిన సందర్భంగా గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతించారు. అనంతరం రోడ్ షోలో పాల్గొని ప్రజల ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే అత్యధిక మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు. మీకు రావాల్సినటువంటి పథకాలను సకాలంలో అందించాలంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమని, ఇది మరి ఎవరికీ సాధ్యం కాదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపిస్తే ఆ వ్యక్తి ఎవరమ్మా తెలుసా? పోయినసారి మరి ఓటేసిన వాళ్ళు మరి గుర్తుపెట్టుకో ఉండదు. ఆయన్ని నెల్లూరు ఆయన, ఆత్మకూరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లిగారి మీద అనరాని మాటలు అన్నా కూడా ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మన పార్టీలోకి వస్తానన్నప్పుడు తీసుకొని సీట్ ఇవ్వడం జరిగింది. ఇది నేదురుమల్లి కుటుంబం సీట్ అని ఇప్పుడే చెప్తా ఉన్నారు. మంచి పనులు చేసినా, ఊరికి మంచి చేసినా నేదురుమల్లి కుటుంబం చేసింది. లో జనార్దన్ రెడ్డి గారు రావటం, 83లో ఇక్కడ పోటీ చేశారు. అప్పుడు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యేగా అయి ముఖ్యమంత్రి అయ్యాడు. అమ్మగారు మీరు ఓటేసినందువల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యారు. మీ అందరికీ అమ్మ ఎక్కువ తెలిసినట్టుంది నాయన కన్నా. ఎలిమెంటరీ స్కూల్ ని హై స్కూల్ కూడా చేసిందంట అమ్మ.
ఎస్ఓటీ మేడ్చల్ టీం మరియు మేడ్చల్ పోలీస్ సంయుక్తంగా మేడ్చల్ పిఎస్ పరిధిలోని రేకులబావి చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా ఉన్న 2 యువకులను పట్టుకొని వారి బాగులను పరిశీలించగా వారి వద్ద నుండి 2 కిలోల గంజాయి మరియు ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒరిస్సాలో నౌపాడ ప్రాంతానికి చెందిన గిర్దారి కొద్ది రోజుల ముందు తన స్వస్థలమైన గంజాయిని ఒడిశా రాష్ట్రానికి వెళ్లి 2 కేజీల గంజాయిని గుర్తెలిని వ్యక్తుల నుంచి కేజీకి 2500 చొప్పున కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసింది. చీరాల మున్సిపాలిటీ 9వ వార్డులో చీరాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ కి మద్దతుగా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గడప గడపకు వెళ్లి కరణం గీత గోరంట్ల సుధారాణి ఎన్నికల ప్రచార కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, పేద ఇళ్లలో మరింత వెలుగులు నిండాలన్నా, మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవాలని చీరాల ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ బాబు గారికి అమూల్యమైన ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని, అలాగే బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా నందిగం సురేష్ గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఆందోళన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తొలి విడత ఓటర్స్ అవుట్ రీచ్ పూర్తి చేయాలని పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశంతో పాటిల్ ఎన్నికల ప్రచార పర్వంలో దూకుడు పెంచారు. దీనిలో భాగంగా సంగారెడ్డి జిల్లా ఆందోళన జోగిపేట్ మున్సిపాలిటీలోని క్లాక్ టవర్ నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కాషాయ శ్రేణులతో కలిసి పట్టణపుర వీధుల్లో తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. కమలంపు గుర్తుకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి వారి అభ్యున్నతి చేస్తున్నారని ప్రభుత్వ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పట్టా వీరభద్రరావు, ఉసికల పుల్లయ్య, చావల నారాయణ, గడ్డం సుశీల, పాలగిడి ప్రసన్న, నాగవరపు వెంకట్రామమ్మ, చావల్ల రత్నకుమారి, గుడిసాల వెంకటేశ్వరరావు, అద్దంకి శ్రీనులు ప్రతిపక్ష టీడీపీ వీడి ప్రభుత్వ శాసనసభ్యులు సామినేని ఉదయభాను సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సాదరంగా కుటుంబంలోకి వీరభద్ర గారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం. అలానే వేదిక నుంచి అలానే
నారాయణ స్వాగతం సుస్వాగతం. అలానే అలానే నాగ కుమారి గారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ సూరెడ్డి ఇటిక్యాల గ్రామంలో ఉపాధి హామీ పని పథకం కింద కార్మికులకు పెండింగ్ ఉన్న బిల్లులను వెంటనే కేంద్ర ప్రభుత్వం చెల్లించాలి. అంతేకాకుండా ఉపాధి కార్మికులకు ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వం 200 రూపాయలు చెల్లించింది. అదేవిధంగా ఇప్పుడు రోజుకు 300 రూపాయలు చొప్పున చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. అంతేకాకుండా ఉపాధి కార్మికులకు ప్రతి రోజుకు చొప్పున 150 రూపాయలు చెల్లిస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ వారు ఎప్పటికప్పుడు బిల్లులను వెంటనే అమలు చేపట్టినట్టయితే కార్మికులకు రోజుకు 300 రూపాయలు చొప్పున చెల్లించబడును. అలాగే కార్మికులకు డబ్బులు చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నారు. రామ్నగర్ లో టీడీపీ పార్టీ ఆఫీసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ ఆధ్వర్యంలో సౌత్ నాయకులు సీతాం రాజు సుధాకర్ అనుచర నాయకులు కార్యకర్తలు 35వ వార్డు నుండి కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు అనుచర 35వ వార్డు నాయకులు కార్యకర్తలు 29వ వార్డు కార్పొరేటర్ పూరుకుటి నారాయణరావు అనుచర నాయకులు కార్యకర్తలు 30వ వార్డు మాజీ కార్పొరేటర్ పోలిపల్లి జ్యోతి రాజ్ కుమార్ అనుచర కార్యకర్తలు నాయకులు 31వ వార్డు బత్రిన నాగరాజు కార్పొరేటర్ అభ్యర్థి బత్తిన నవీన్ అనుచర నాయకులు కార్యకర్తలు 32వ వార్డు మైనార్టీ సలీం అనుచర నాయకులు కార్యకర్తలు 36వ వార్డు మాజీ కార్పొరేటర్ కొప్పుల వెంకట్రావు తమ్ముడు అనుచర కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు గండి బాబ్జీ గారి చేతుల మీదుగా టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. బాబ్జీ గారికి అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కులాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా అందరి అభిమానం పొంది అందరికీ కూడా అభిమాన నాయకులైన శ్రీ అన్న సీతంరావు సుధాకర్ గారికి అలాగే వేదిక అలంకరించిన అధినేత మహానులకు ఈ రోజు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం సైనికులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు విశాఖ ఉత్తరాంధ్ర మొత్తం మీద గతంలో 5 సంవత్సరాల నుంచి చూస్తుంటే విశాఖపట్నంలో సముద్రం చూడాలన్నా కూడా టికెట్ పెట్టి సముద్రాన్ని అంటే ప్రకృతిని ఆస్వాదించాలన్నా కూడా టికెట్ వసూలు చేస్తున్న నాయకులు వైసీపీ నాయకులు. విశాఖ ఉత్తరాంధ్రలో ఎప్పుడు లేని విధంగా భూ కబ్జాలు కానివ్వండి, అలాగే విశాఖలో దాస్తికాలు కానివ్వండి, రౌడీ గ్యాంగ్లు కానివ్వండి, కిడ్నాప్లు కానివ్వండి, విశాఖపట్నానికి విశాఖ ఉత్తరాంధ్రకి పరిచయం చేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులు. మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో మన ఉత్తరాంధ్రానికి కానివ్వండి. గుంటూరు జిల్లా బుడుంపాడు బైపాస్ దగ్గర నుంచి గుంటూరు ఏటుకూరు బైపాస్ వరకు వరుణ్ కరుణించిన వేళ భూమాత పులకించిన వేళ ఒక 20 నిమిషాల పాటు వర్షం విస్తారంగా పడింది.
వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూరు గురుస్వామి దేశాయ్ గంగాధర్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేశారు. నిన్న రాత్రి అర్సపల్లి రైల్వే గేట్ వద్ద హనుమాన్ మాలలో ఉన్న అంగీర్కా నరేష్ అనే హనుమాన్ స్వామి మీద అకారణంగా దాడి చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, లేని పక్షంలో హనుమాన్ స్వాముల శక్తి ఎట్లా ఉంటుందో చూపిస్తామని, ఎవరైతే దాడి చేశారో వారికి ఖబర్దార్ అని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిల భారత హనుమాన్ దీక్ష ఇందూరు గురుస్వామి దేశాయ్ గంగాధర్, శ్రీశైలం సతీష్, సుజన్, భాస్కర్, ఠాకూర్, శంకర్, గోపి తదితర హనుమాన్ స్వాములు పాల్గొన్నారు. నిన్న సాయంత్రము అంగిరిగా నరేష్ అనే మన హనుమాన్ దీక్ష స్వామి పైన నిన్న సాయంత్రం ముగ్గురు ముస్లింస్ హనుమాన్ స్వామి పైన దాడి చేసి కొట్టడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు హనుమాన్ జంక్షన్ కూడలేదో నిరసన చేపట్టడం జరుగుతుంది. ఇమ్మీడియట్ గా ఆ ముగ్గురు వ్యక్తులని ఇద్దరిని అరెస్ట్ చేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వారిని మీరు చర్య తీసుకోలేదనుకో మా హనుమాన్ స్వాముల యొక్క ప్రతాపం ఎలా ఉంటుందో, మా హనుమాన్ స్వాముల వారి యొక్క శక్తి ఎలా ఉంటుందో ఇది చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. గంగవరం పోర్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేశారు. గతంలో అనేక దఫాలుగా వినతులు, ఆందోళనలు చేసిన యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా గత 3 రోజుల నుండి ఆదాని గంగవరం పోర్టు కార్మికులు తమ వేతనాల పెంపు కోసం గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీలు, ఉద్యోగ భద్రత, రిఫరల్ హాస్పిటల్ కోసం ఆందోళన చేస్తున్నారు. నేడు గంగవరం పోర్టు పూర్తిగా స్తంభించిపోయింది. యాజమాన్యం తక్షణం కార్మికులతో చర్చించి వేతనాల పెంపు, గత హామీలు అమలుకు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, పోర్టు కార్యకలాపాలన్నింటినీ పూర్తిగా స్తంభింపజేస్తామని యాజమాన్యాన్ని సిఐటియు హెచ్చరిస్తుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా గంగవరం పోర్టులో వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ప్రస్తుత అధిక ధరలతో బ్రతకడం కష్టంగా ఉంది. చాలని జీతాలతో కనీసం ఇంటి అవసరాలు, పిల్లలు చదువులు, మెరుగైన వైద్యం చేయించుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మీ అందరూ వచ్చినందుకు మాకు మద్దతు కలిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని కంపెనీ ఏ రకంగా కూడా మమ్మల్ని జీతాలు పెంచట్లేదు. మేము ఇప్పటికీ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాం. మమ్మల్ని మినిమం శాలరీ అంటే బేసిక్ని పెంచి మమ్మల్ని శాలరీ మినిమం కనీస వేతనాలు పెంచమని చెప్తున్నాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడున్న సర్వీస్ ప్రకారంగా మా బేసిక్ పెంచి మా శాలరీలు ఇవ్వమని అడుగుతున్నాం. కానీ 15 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ఎవరికి కూడాను 20,000, 18,000 ఇలాగే జీతాలు ఇస్తున్నారు తప్ప ఎవరికి ఏమి ఇవ్వట్లేదు. మేము డస్ట్లో పొల్యూషన్లో పనిచేస్తున్నప్పటికి కూడాను ఇన్సెంటివ్లు కానీ అలౌన్స్ కానీ ఎటువంటి కూడా మాకు కల్పించట్లేదు కంపెనీ. అలాగే కంపెనీలో ఏం జరిగినా సరే మాకు మెడికల్ సదుపాయం కూడా కనిపించట్లేదు. కంపెనీ ఏమైనా జరిగితే ఏం చేస్తారంటే బయట కార్పొరేట్ హాస్పిటల్ జాయిన్ చేస్తున్నారు. దానికి బాధ్యత మేము వహించుకోవాలి తప్ప కంపెనీ ఎటువంటిది కూడా బాధ్యత వహించట్లేదు. అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్ అన్ని విభాగాల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లేబర్తో సహా మొత్తం కార్మికులందరూ కూడా సుమారు 4,000 మంది కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. యాజమాన్యం అత్యంత మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు. కనీస జీతం 36,000 ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం పోర్ట్లో ఈరోజు జాయిన్ అయితే కనీసం 36,000 రూపాయలు వేతనం, దానికి తగినటువంటి అలవెన్స్లు ఈరోజు ఇస్తూ ఉన్నారు. అలాగే సీనియారిటీ ప్రకారం 50,000-60,000 వేతనాలు అక్కడ చెల్లిస్తూ ఉన్నారు. ఇక్కడ 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు కనీసం 15,000 రూపాయలు వేతనం రాలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రావులపాలెంలో 18న జగన్ సిద్ధం సభ. ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయాలని కోరిన మంత్రి పినిపే విశ్వరు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎంపీ అభ్యర్థి. వాలంటీర్ పై లోకేష్, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్. కండ్ల ముందు నీళ్లు పోతున్నా ఇవ్వలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.
నల్గొండ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం. ధీమా వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థి సానంపూడి సాయిరెడ్డి. రెండు కిలోల గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ ఎస్పోటీ పోలీసులు. అక్రమంగా సరఫరా చేస్తున్న అమెజాన్ పికప్ బాయ్ అరెస్ట్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.